కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సింగరేణికి మరో కోల్ బ్లాక్ దక్కింది. వేలం విధానంలో మణుగూరు PKOC2 కేటాయించారు. దీంతో అదనపు బొగ్గు నిల్వలు అందుబాటులోకి రానున్నాయి. సింగరేణి సంస్థకు ఆర్థిక బలం పెరిగి సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత మరింత పెరుగుతుంది. సింగరేణి కార్మికులకు కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. సింగరేణి సంస్థ ఆర్థికాభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. ఎన్నో ఏళ్ల కలైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ PKOC2 డిప్సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కింది. ఇటీవలే ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్, తాడిచర్ల 2 బ్లాక్ సింగరేణి సిగలో చేరాయి. PKOC2 డిప్సైడ్ బ్లాక్ ను కూడా సింగరేణికే దక్కేలా చొరవ తీసుకోవాలని కార్మికులు, యూనియన్ లీడర్ల నుంచి డిమాండ్లు వచ్చాయి. PKOC2 డిప్లైన్ బ్లాక్ సింగరేణికి వచ్చే విధంగా అన్ని రకాలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకున్నారు. సింగరేణి కార్మికులకు, కార్మికుల కుటుంబ సభ్యులకు, కార్మిక సంఘాల ప్రతినిధులకు, సింగరేణి అధికారులకు, తెలంగాణ ప్రజలకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన సింగరేణి సంస్థకి ఈ డిప్సైడ్ బ్లాక్ వల్ల సుమారు 180 మిలియన్ టన్నుల నిల్వలు అందుబాటులోకి వస్తాయి. ఏడాదికి 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్ల పాటు ఈ మైన్ నడుస్తుంది. దాదాపు 2000 మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఇక్కడ దొరికే G8 మంచి క్వాలిటీ బొగ్గు కారణంగా మొత్తం 43,000 కోట్లకు పైగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి 10,500 కోట్లకు మించి ఆదాయం లభిస్తుంది. నైనీ బ్లాక్ తో 2,500 ఉద్యోగాలు, సింగరేణికి 33,150 కోట్ల ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వానికి 8,280 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. తాడిచర్ల 2 బ్లాక్ తో 2,000 ఉద్యోగాలు, సింగరేణికి 120,000 కోట్ల ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వానికి 30,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. నైనీ, తాడిచర్ల 2 PKOC డిప్సైడ్ బ్లాక్ తో సింగరేణికి మొత్తం 860 మిలియన్ టన్నుల నిల్వలు సమకూరుతున్నాయి. 6,500 మందికి జీవనోపాధి లభిస్తుంది. సగటున 35 ఏళ్ల పాటు ఏడాదికి 22 మిలియన్ టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తి చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 48,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. సింగరేణి బొగ్గు కంపెనీకి వరుసగా 3 బొగ్గు బావులు దొరకడం ద్వారా దక్షిణ భారతదేశానికి అవసరమైనంత మేర బొగ్గును అందుబాటులోకి తెచ్చి తెలంగాణ ప్రాంతంలో మరింత పారిశ్రామిక అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు మేలు జరుగుతుంది. సింగరేణి సంస్థకు ఆర్థిక బలం పెరిగి సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత మరింతగా పెరుగుతుంది.